హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్కీ నాని వ్లాగ్స్. ఎన్ని మంత్స్ అయిపోయిందో మన ఛానల్లో లాంగ్ వీడియో తీయక. వీడియోస్ తీసినప్పటికీ అప్లోడ్ కూడా చేయలేనంత అయిపోయింది అనమాట. నేనైతే వీడియోస్ తీద్దామన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అసలు. ఏమన్నా అసలు వ్యూవర్స్ కానీ లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్కి ఏం రావట్లేదు, మొత్తం తగ్గిపోయింది అనమాట. అయినప్పటికీ డైలీ వీడియోస్ పెట్టాలనేసి అయితే ఇంకా నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఇది సండే రోజు బ్లాగు. పిల్లకి ఆ రోజు ఫుల్ డే మొత్తం ఇంటి దగ్గరనే ఉంటాడు కాబట్టి ఇంకా నేను విక్కీతోని చింతాలతో ఎలా ఉంటా అనేసి అయితే వీడియో అయితే చూసేయండి. మార్నింగ్ 8:20కి వచ్చేసాను నేను డ్యూటీ నుంచి. ఇంకా చింతల్ని విక్కీ అయితే ఇక నా కోసం వెయిట్ చేసి ఇక ఒకేసారి ఇక ఫుల్ ఖుషి అయిపోయాను. ఇక నేను డ్యూటీ నుంచి రాగానే ఇంటికి ఫుల్ అలసిపోయి ఉంటా కదా, కానీ ఇక విక్కీ చింతలను చూడగానే ఇంకా నాలో ఉన్న మొత్తం వీక్నెస్ మొత్తం పోద్ది అనమాట. ఇంక అంత ఎనర్జీ వస్తుంది వాళ్ళకి. నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దామన్నా కానీ ఫోన్ పట్టుకోగానే విక్కీ చింతలు మాత్రం ఫోన్ లాగేస్తూనే ఉంటారు. అందుకోసమే అదొక రీజన్ అయిపోయింది. ఇంకా ఎప్పుడో ఒకసారి తీసిన వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను. మా చింతలు కూడా చాలా హుషారైపోయింది, వీడియోస్లలో కూడా రావడానికి బాగా ట్రై చేస్తుంది అనమాట. ఇంకా విక్కీ మాత్రం కొంచెం అలవాటు స్టార్ట్ అయినప్పటి నుంచి విక్కీకి నాకు డ్యూటీస్ కానీ స్కూల్ కానీ చాలా టైమింగ్స్ చేంజ్ ఉంటేనే ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోతున్నాను టైం అయితే. కానీ ఇంకా విక్కీ చిన్నగా ఉన్నప్పుడు మాత్రం నేనైతే అసలు ఎవరికి కూడా పక్కన వాళ్ళకు కూడా ఇవ్వకపోయేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఇంకా అన్ని అవర్స్ ఎలా ఉంటున్నానో నాకే అర్థం కావట్లేదు. కాబట్టి వచ్చి రాగానే పిల్లలతో అలా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నా. అదే స్కూల్ ఉంటే ఇంకా తొందరగా పని చేసేసుకొని విక్కీని అయితే స్కూల్కి పంపించేస్తాను. నేనైతే ఏదైనా పని మొదలు పెట్టాలన్నా కానీ చాయ్ లేనిది అసలుకి ఏది మొదలు పెట్టను. ఇక అంత హెడేక్ అనమాట నాకు చాయ్ తాగకపోతే. నేను ఇంటికి రాగానే మా వారైతే డ్యూటీకి వెళ్తారు. సో ఇంకా మేము ఒకరు ఇంట్లో ఉంటే ఒకరు డ్యూటీలో ఉంటాం అనమాట. ఇంకా డే అంతా ఇంకా పిల్లలతోని ఎలా ఉంటానో మా వారు ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అనమాట. ఈరోజు అయితే ఇక విక్కీకి హోంవర్క్ చేపిస్తున్నాను. విక్కీ హోంవర్క్ చేసుకునే టైంలో అయితే చింతల్లి బాగా అల్లరి చేస్తుంది. ఇక డైలీ ఈమెకు కూడా ఒక బుక్ కావాలంటది అనమాట. ఇంకా ఈయన హోంవర్క్ చేపియాలంటే నేను కానీ వాళ్ళ నాన్న కానీ చేపియాలి. ఇక ఒక 1 hour అయినా పడుతుంది హోంవర్క్ చేపియాలంటే, అంత చేస్తాడు. రైటింగ్ మాత్రం ఆ విక్కీ మస్తు ఉంటుంది. ఇక చూపించు నీ రైటింగ్ ఎట్లా బాగుందా? సరే రాసి. హోంవర్క్ మాత్రం ఆయన చదివేది మాత్రం LKG, హోంవర్క్ మాత్రం ఎంత ఇస్తారనమాట. ఇంకా రోజు చెప్పలేక నేను అరవాలి. ఇక మా బుజ్జమ్మ మాత్రం పాపం ఆయనకి ఏ బుక్స్ ఇచ్చినమో అదే ఇవ్వాలి. ఇక మొత్తం లాగేసుకొని రాస్తూనే ఉంటుంది. ఇక చెల్లె రాస్తూ ఉంటుంటే అన్నయ్య ఊరుకుంటున్నా, అన్నయ్య అరుస్తూనే ఉంటాడు. ఇక విక్కీ మాత్రం సైలెంట్, హోంవర్క్ మంచిగా చేసుకుంటాడు. హోంవర్క్లో కానీ స్కూల్ విషయంలో కానీ అస్సలు సతాయించడు. నేనైతే ఇంకా బిర్యానీ చేయక ఆల్మోస్ట్ 1 year కావస్తుంది. అప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే వీక్లీ వన్స్ అయినా బిర్యానీ చేసేదాన్ని విక్కీ కోసమైనా మా వారు. 1 week నుంచి బాగా అడుగుతుండే విక్కీ నాకు బిర్యానీ కావాలనేసి. ఇక ఓపిక లేకపోయినా కానీ ఇంకా నా కొడుకు అడిగిందనేసి ఇంకా వచ్చినట్టుగా చేశాను. ఆ రోజు అంత టేస్టీగా రాలేదు. ఇక ఎందుకో ఏమో అసలు మా వారు కూడా డ్యూటీలో వర్క్ చేయాలంటే మా వారు నా పక్కన ఉంటేనే కొంచెం ఇంట్రెస్ట్ చేస్తా. ఇక నేను ఒక్కదాన్ని ఉండేసరికి అంతగా నాకు ఇంట్రెస్ట్ రాలేదు. ప్రతి తల్లి తన పిల్లల్ని చాలా అందంగానే రెడీ చేసి మంచిగా చూపించాలని అనుకుంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఎదుర్కొంటారంటే తల్లిదండ్రులు అసలు ఎప్పుడు కూడా పిల్లలు ఇంట్లో ఎంత సర్దినా కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్క తల్లి కూడా ఎన్నోసార్లు సర్దుతుంది. అయినప్పటికీ ఆ బొమ్మలన్నీ ఎక్కడ పెడితే అక్కడ వేస్తారు. కానీ ఎప్పుడో ఒకసారి చూసే వాళ్ళు ఏమంటారంటే ఇల్లు కూడా సర్దుకోనికి రాదా, పిల్లల్ని సర్దుకోవడం రాదా అని అంటారు. వాళ్ళకేం తెలుసు పిల్లల్ని ఎలా చూసుకునేది కూడా తల్లికి తెలియదు అన్నట్టు. ఎక్కడికన్నా ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మంది జనాలు ఉంటారు చూడండి, వాళ్ళు ఎలా అంటారంటే ఏంటి పిల్లల్ని ఇలా పెట్టింది తల్లి ఏమో అలా రెడీ అయింది అని అన్నట్టుగా అంటారు. వాళ్ళు ఎవరో కూడా కాదు, బయట వాళ్ళు కూడా కాదు, తెలిసిన వాళ్ళే అంటారు. ఇంకా బయట వాళ్ళన్న పిల్లల్ని దగ్గరికి మంచిగా తీసుకుంటారు, కానీ తెలిసిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళే చాలా ఓవర్ యాక్షన్ మాటలే అంటారనమాట. అంటే మనం అంటే నచ్చినప్పుడు మన పిల్లలు కూడా నచ్చొద్దు వాళ్ళకి. అలాంటప్పుడు పిల్లల దగ్గర తీసుకొని ఏంటి ఇలా పెడుతున్నావు అలా పెడుతున్నావు అని అనే రకాలు ఉంటారు. అందుకోసం అలాంటి పర్సన్స్ని కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది. డెలివరీ అయినాక ప్రతి తల్లి 2 years వరకు కూడా చాలా నిద్ర లేక సఫర్ అయ్యే ప్రతి పర్సన్ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా అలా ఉంది ఇలా ఉందని మాటలతోనే బాధపెట్టి ఒక్కళ్ళకే కాదు, ప్రతి ఒక్క న్యూ మదర్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఫేస్ చేసే ప్రాబ్లమే ఇదైతే.
చాలా వరకైతే అసలు ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు వాళ్ళని. పాపం తిన్నారా లేదా అడిగే వాళ్ళు ఉండరు. కానీ ఇలా అయితే ఇబ్బంది పెట్టే వాళ్ళైతే మస్తు మంది జనాలు. ఒక తల్లి డెలివరీ అయినాక తను కోలుకోవటానికి మినిమం ఒక 2 years అన్న పడుతుంది. ఎందుకంటే అసలు ఎన్నో నిద్రలేని రాత్రులు, ఇటు తన వరకు తన పిల్లల వరకు చేసుకోవాలంటే ఎంత కష్టమో పడ్డ వాళ్ళకి తెలుసు. నేను అనే ముందు కొంచెం మాట్లాడే విధానం కూడా మార్చుకోవాలి. ఆడబెట్టుపో తింటుంది. ఆడబెట్టిగా నువ్వేమన్నా తినను నీ మీద ఎగబడుతుంది. ఇక తింటలేదు క్యాటు. ఇంకా రా తింటదిరా. పార్కు పోదాం అంటున్నా. చుప్ మా బుజ్జమ్మ పడుకునే టైంలోనే మంచి పని అంతా చేసుకుందాం అనేసి అయితే మొదలు పెడతాను. ఎప్పుడైతే మొదలు పెడతానో అప్పుడే సడన్గా 2 hours అయినా పడుకుంటుంది. ఒక్కోసారి ఏమో తొందర లేస్తుంది. కానీ నాకేమో విక్కీ చింతల్లితోనే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అనమాట. ఏదైనా పని చేయాలన్నా కానీ అస్సలు ఇంట్రెస్ట్. ఇంకా మార్నింగ్ మొదలు పెట్టుకుంటే ఆఫ్టర్నూన్ దాకా ఇంకా నా వంట కంప్లీట్ కాలేదు. ఇంకెంతైనా ఇంత రిస్క్ ఉంటుంది అంటే అందుకే అసలు నాకు ఇలాంటి బిర్యానీలు చేయాలంటే భయం. చేయనైతే చేసిన కానీ ఇంకా మా ఆయన ఎన్ని వంకలు పెడతాడేమో అనేసి నాకు భయం వేసింది అనమాట. అందరిలాగా కాదు మా ఆయన. అసలు ఏంటంటే ఏదన్నా బాగలేకపోయినా కానీ నన్ను అది మార్చుకో ఇది మార్చుకో అని చెప్తాడు. కానీ ముఖం మీదనే ఏది చెప్పాడు అనమాట. ఇంకా సర్ప్రైజ్ చేస్తా అని మా విక్కీకి చెప్పాను. ఇక సర్ప్రైజ్ అయిందా అని ఇదే చూపించాను అనమాట. చాలా ఖుషి అయిపోయాను మా విక్కీ బాబు. పిల్లల సంతోషం కోసం తల్లి ఏదైనా చేస్తుంది అబ్బా. ఇక మా వారైతే వచ్చారు. ఇక రాగానే విక్కీ చింతల్లి చూడండి గట్టిగా పోయి ఇక మా చింతల్లి అయితే ఇక వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకొని ఏడుస్తూనే ఇక ఫ్రూట్స్ తీసుకొచ్చిండు. అవి తీసుకురాగానే విక్కీకి ఇచ్చిండు. ఆమెకి ఇవ్వలేదనేసి ఆమెకి ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. రాగానే ఇంకా ఏ ఆడపిల్లైనా ఇంకా పోయి అన్నీ చెప్తుంది. మా విక్కీ చూడండి నిజంగా ఎంత చేంజ్ అయిపోయిందో స్కూల్కి వెళ్ళి. మా వారు రాగానే ఇంకా లంచ్ చేద్దామనేసి చూసిన నా బిర్యానీ ఏమో కానీ మా ఆయన కంటే ముందు నాకే కోపం వస్తుంది ఆ బిర్యానీ చూస్తే. అసలు ఎందుకు ఇలా టేస్ట్ వచ్చిందో నాకే అర్థం కాలేదు. కానీ అసలు ఎక్కడో ఏదో డిఫరెంట్గా అనిపించింది ఈసారి. ఇక మా విక్కీ చింతలు మాత్రం మంచిగా బిర్యానీ అనేసి అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు అనమాట. ఏమోలే ఇంకా ఈసారి మంచిగా రాలేదని నెక్స్ట్ టైం మంచిగా చేసుకుందాంలే అనేసి అయితే ఈసారి అడ్జస్ట్ అయినాం అనమాట. ఇలా కూర్చొని మేమిద్దరం తినక చాలా రోజులు అవుతుంది అనమాట. ఇంకా మా వారికి లీవ్ ఉన్న రోజు కానీ నాకు లీవ్ ఉన్న రోజు కానీ ప్రశాంతంగా కూర్చొని తింటాం. లేకపోతే ఉరుకులో పరుకులు జీవితం. చింతలు మాత్రం మస్తు నవ్వుతుంది. ఎందుకో తెలియదు కానీ ఇంకా బాగుంది మమ్మీ అనేమో మా విక్కీ అంటుండే. మా వారు కూడా బాగుంది అన్నారు నా సంతోషం కోసం. ఇక ఈ ఆఫ్టర్నూన్ అయితే ఇలా విక్కీకి ఒక దగ్గర కూర్చుంటే అస్సలు ఉండడు అనమాట. వాళ్ళ నాన్న ఎటు అటు తీసుకెళ్ళి ఆట ఆడిపిస్తూనే ఉంటాడు. ఈవినింగ్ టైంలో కొంచెం బయటికి తీసుకెళ్దాం పిల్లల్ని ఇంకా ఆట ఆడుకుంటారు వాళ్ళే గ్రౌండ్లో అనేసి వెళ్ళాం. కానీ ఇంకా గ్రౌండ్కి అయితే తీసుకెళ్ళలేదు. దగ్గరలోనే పార్క్ ఉందని చెప్పాను కదా. ఇంకా చాలా సార్లు అయితే ఇంత మునుపు పార్క్కి తీసుకుపోయేది డైలీ. కానీ ఇప్పుడైతే తీసుకెళ్ళట్లేదు. ఈ మధ్యన ఫోన్ ఆన్ చేయగానే కెమెరా ఆన్ చేయగానే హాయ్ ఫ్రెండ్స్ నేను విక్రాంత్ అని చెప్తున్నాను అనమాట. మా విక్కీకి ఎంత బాగా అసలు అలవాటైందో నేను అసలు చెప్పలేదు. అసలు ఆయనంత టైం వీడియోస్ తీసుకునేటప్పుడు నేను ఒక్కదాన్నే తీసుకోవటం కానీ రీల్స్ చేయటంలో కానీ నేను ఒక్కదాన్నే చేసేదాన్ని. మా వారు అస్సలు రాకపోయేదనమాట. ఆయనకి నచ్చదు. నేను ఏదైనా రీల్స్ చేయడానికి వీడియో తీయమంటే ఎంకరేజ్ చేస్తాడు. ఆయన కూడా తీస్తాడు. కానీ రీల్స్ మాత్రం మా ఆయన రాకపోతే ఇంక నా కొడుకు ఇంకా మొదలు పెట్టిండు. కెమెరా ఆన్ చేయగానే హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ విక్రాంత్ అని చెప్తాడనమాట. ఇక మా విక్కీ కూడా మొదలెట్టిండు వీడియో. ముందు మా వీడియోస్ చూడండి. విక్కీ అయితే కంపల్సరీగా వీడియోస్లో ఎంత చిన్ని మాటలు మాట్లాడుతుండో. ఇక ఇక్కడైతే చింతల్లి విక్కీ అయితే మేము బయటకు వెళ్ళేసి ఇంకా మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యనమాట. చింతల్లి చూడండి తెలివి మస్తు. ఇంకా నేను విక్కీ వెనక కూర్చుంటే బైక్ మీద ఇంకా మా ఇద్దరి మధ్యలో వచ్చి కూర్చుంది అనమాట. వాళ్ళ డాడీ ముందైతే అస్సలు కూర్చోట్లేదు. మధ్యలో చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికీ. బాయ్.